సార్ చెప్పండి, కలిసారా లోపల అజయ్ గారిని? కలిసామండి. అయితే కలవడమే కాదు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఏమన్నా అంటే ఇప్పుడు ఈరోజు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి యాక్చువల్‌గా. కానీ సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్‌లో జడ్జి గారు లీవ్‌లో ఉన్నారు. సో, ఇన్‌చార్జ్ కోర్టు నాంపల్లి కోర్టుకు పంపించారు. సో, అక్కడ నాంపల్లి కోర్టుకు పంపించారు. ఈరోజు అక్కడ వాదనలు వినిపించాలి ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత. ఇంతలోనే ఒకసారి కలుద్దాం అని చెప్పేసి నన్ను అనడంతోటే కలవడానికి వచ్చాం. ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కావాలని వాంటెడ్లీ తిడుతున్నారు సార్. కావాలని అసహ్యమైన బూతులు మాట్లాడుతున్నారు. కావాలని తిడుతున్నారు. నాకు ఎవరు అట్లా తిట్టింది ఎవరు? జైలు ఆఫీసర్స్. సో కాబట్టి ఈ విషయాలలో అన్నిట్లో కూడా ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంకా నా మీద కూడా కేసులు ఉన్నాయి కదా సార్, ఆ కేసులకు సంబంధించిన వాటి మీద కూడా హైకోర్టులో పిటిషన్స్ మూవ్ చేయండి. నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ కొంచెం అంటే అసౌకర్యంగా ఉంది. సో కాబట్టి ఈ విషయం అన్నిట్లో కూడా మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి, త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు మోస్ట్లీ పిటిషన్ బెంచ్ మీదకి వెళ్ళేది, కానీ ఈరోజు జడ్జి గారు లేకపోవడం వల్ల అది నాంపల్లి కోర్టు ఇన్ఛార్జ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో నాంపల్లి కోర్టులో కూడా ఈరోజు బెయిల్ రాకపోవచ్చు మోస్ట్లీ. ఈరోజు బెయిల్ రాకపోయినప్పటికీ కూడా హైకోర్టులో మేము అంటే పిటిషన్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 7 రోజుల వరకు కూడా రిమాండ్లో ఉంచే పరిస్థితి ఉందని చెప్తున్నారు కదా. నో ప్రాబ్లం. 7 రోజులు జడ్జి గారు, కింది స్థాయి కోర్టు జడ్జి గారు 7 రోజులు ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 14 రోజులు ఇవ్వచ్చు. కానీ హైకోర్టులో మనం పిటిషన్ అంటే ఛాలెంజ్ చేసినప్పుడు క్వాష్ పిటిషన్ మూవ్ చేసాం. ఆ క్వాష్ పిటిషన్ వెంటనే విచారణకు తీసుకున్న వాళ్ళు 7 రోజుల లోపలనే కూడా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఏవి కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. సో ఇవేంటంటే రిలీజియస్కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కావాలని ఇంప్లిమెంట్ చేసి, సో ఆ రోజే బెయిల్ వచ్చేది, జడ్జి గారు బెయిల్ ఇచ్చేవాళ్ళే. కానీ తుకారాం గేట్ పోలీసులు ఆల్రెడీ ఈయన గారి మీద ఇంకొక 6-7 కేసులు ఉన్నాయి అని చెప్పేసి వాటి నంబర్లో ఆ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఓహో అవునా అని చెప్పేసి వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి ఈయన రిమాండ్కి వేయడం జరిగింది 7 రోజులు. ఈ 7 రోజులకి అట్లా మనం బెయిల్ తెచ్చుకొని ఆయన బయటకు తీసుకురాబోతే ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది, జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో కాబట్టి వెంటనే క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసి వెంటనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.